అక్కడ కస్టమర్ రెస్పాన్స్ ఇస్తారు, ఇక్కడ కస్టమర్ కేర్ దమ్ చేస్తారు. అసలు కస్టమర్ లొకేషన్ కరెక్ట్ పెట్టుకుండా లేదా అర్థమవుతలే. ఇక్కడ అప్రూవల్ అడుగుతానేమో అప్రూవల్ ఇస్తలే. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు కాక. అయ్యో ఏం పిచ్చి నా కొడుకులారా, ఇంత దూరం వచ్చి పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా? దేడిది మగళ్ళు అసలు వేసిన కొడుకులు. లొకేషన్ రాంగ్ పెట్టుకొని సెకండ్ ఫ్లోర్ రమ్మని చెప్పడం తప్పు. దాని తర్వాత కరెక్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అప్రూవల్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం సెకండ్ తప్పు. వెయిట్ చేసిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేయడం మూడో తప్పు. పిచ్చిన కొడుకులు ఉంటారు కాక కొంతమంది కస్టమర్లు అయితే. ఎంత హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో కాక ప్రజెంట్ టైం వచ్చి ఎంత అయిందంటే 6:55 అవుతుంది. సో నార్మల్గా మనం ఎన్ని గంటలకి 5 o'clock అనుకున్నాం. ఈరోజు చాలా అంటే చాలా లేట్ వస్తున్నా. అంటే ఎందుకు లేట్ లేచిన అంటే నిన్న వర్షం పడ్డది, దాంతోపాటు దోమలు మాత్రం ఘోరంగా వచ్చినాయి రూమ్లోకి. సో నిద్ర కూడా పోలేను, లేట్ లేచిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కూడా కొత్త వర్షన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో చాలా చూసాం, ర్యాపిడో అయితే ఆన్ చేసినా రైడ్ వాడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. మరీ ఘోరంగా ఉంది కదా, నాకైతే ఏం అర్థమవుతలేదు. డైలీ మొన్న వచ్చి 700, నిన్న వచ్చి 730, మరి ఈరోజు ఎంత చేస్తానో అర్థమవుతలేదు. అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది కాక. కనీసం 1000 రూపీస్ టార్గెట్ ఇంకెప్పుడైతే అని చూస్తున్నా. 1000 రూపీస్ టార్గెట్ కావాలి, ఎప్పుడెప్పుడైతే అని చూస్తున్నా. అది అయితే లేదు, ఏం చేస్తాను చెప్పు. సరే రైడ్ వాడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే చేస్తున్న పోరాడు మెల్ల కార్ దగ్గర. బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు సాటర్డే, వీకెండ్లో రైడ్ వాడాలంటే దేవుడికే దండం పెట్టాలి. తెలుసుగా, వీకెండ్లో రైడ్లు సరిగ్గా ఉండవు, రైడ్లు బుక్ కావు, ఆఫీస్లు కూడా బంద్ ఉంటాయి. సిచ్యువేషన్ అంతా దరిద్రంగా ఉంటుంది. అయినా వచ్చిన, కానీ కనీసం పెట్రోల్ ఖర్చు ఒక 500 అయినా 600 అయినా చేయాలి, తప్పదు. మళ్ళీ సేమ్ యాస్టిస్. ఎందుకంటే ఈ చెప్పుకోలేం, ఈఎంఐలు అది ఇది అన్నీ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి, లేకపోతే ఎంత సంగతిగా. ఫైవ్ కిలోమీటర్ రైడ్ వచ్చింది కాక, పోయి కస్టమర్ అంతా పికప్ చేసుకుందాం. అవును సార్, చేంజ్ చేశాను సార్. 1 second సార్, చెప్పండి సార్. నెంబర్ 11 58 అన్నా. థ్యాంక్స్ అన్నా. బండ్లో కూడా పొటెన్షియల్ వచ్చింది, బట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే చిరాకు, రైడ్ పడవు, మళ్ళీ మనం బిర్యం కూడా రావాలి, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేయలే. సరే నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం కాక. సెకండ్ రైడ్ వచ్చి 7 kilometers కృష్ణారెడ్డిపేట. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా. ఒకటి పన్నా 76 అన్న. థ్యాంక్స్ అన్న. కాక నేను బిరంగూడలా దగ్గర 9 months వరకు ఇక్కడ ఉన్నా కాక. మళ్ళీ ఇక్కడ మొత్తం తిరిగిన, ఇప్పుడు గుర్తొస్తున్నాయి అవన్నీ. బట్ ఈ రోడ్లు అవన్నీ మొత్తం చేంజ్ చేసేసారు. సో నార్మల్గా ముంగట అన్న ఆఫీస్ ఉంటుంది, అన్న ఆఫీస్లో వర్క్ చేస్తుంటేనే బిరంగూడ నుంచి రైడ్లు పడాలంటే చాలా కష్టం కాక. చాలా అంటే చాలా లేట్ రైడ్లు పడతాయి. మెల్లగా బిరంగూడ కమాన్ ఉంది కదా మెయిన్ రోడ్కి, ఆ మెయిన్ రోడ్కి పోతున్నా. ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఉంది మెయిన్ రోడ్కి. చలో ఆడ పోయి వెయిట్ చేసాం. ఇక ఆనే వెయిట్ చేయాలి. ఇక అక్కడ నుంచి మళ్ళీ నింగంపల్లి, చందనగర్ ఇట్లా పోయినామంటే అదొక పరిచయం. ఇక ఇది మొత్తం పిచ్చిగా తిరగటోని కాక, పిచ్చిగా తిరగటోని. ఈడనే మా అన్న ఆఫీస్ ఉంటుంది. వచ్చిండు అనుకుంటా అన్న ఆఫీస్. ఇది రాలే వేరే వాళ్ళు వచ్చారు. లేటుగా
ఉన్నాడు అనుకుంటా, పడుకుండేమన్నా. అనలేడా సందీప్ అన్న? అనలేడా? ఎవరి షూలేవి? ఎవరెవరి షూలేవి? ఫ్రెండ్సా? అన్న రాలే? అన్న లేడు. యాక్చువల్లీ ఇదే ఆఫీస్. ఇక్కడ డాగ్స్ ఉంటుండే, లక్కీ ప్రిన్స్ అని చెప్పేసి మస్తు ఆడుకుంటుండే. పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాడని కాక. డాగ్స్ వీడియో ఇదే. ఈ ప్లేస్లో నా డాగ్స్కి ట్రైనింగ్ ఇచ్చింది ఈ ప్లేస్లో వీడియో ఉంటుంది. ట్రైనింగ్ ఇదే ప్లేస్లో ట్రైనింగ్ చేసింది వీడియో ఉంటుంది మంచిగా. సరే వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం. అనలేడు కదా, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే గలీజ్గుంటుంది కదా. కాక థర్డ్ రైడ్ వచ్చి బిహెచ్ఎల్కి రైడ్ వచ్చింది. పోయి కస్టమర్ అనేది పికప్ చేసుకుందాము. సో పికప్లో ఒక 1 కిలోమీటర్ చూపిస్తుంది. చాలా తొందరగా పికప్ చేసుకుందాం. ఓకే, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక కస్టమర్ వస్తలేడు. 3 minutes అవుతుంది. ఓటీపీ 0135 64 అన్న. థ్యాంక్ యూ. బ్లాగ్ చేస్తారా బ్రో? డైలీ లాగ్ తీస్తాను. డైలీ లాగ్ తీస్తాను. డైలీ లాగ్స్ ఛానల్ ఉంది. శాండీ 1701. శాండీ 1701. బిహెచ్ఎల్ నుంచి బిహెచ్ఎల్ ఖమ్మం దగ్గరకు పోవాలి. కాక మనకి ప్రైవేట్ రావాలంటే, ఎందుకంటే బిహెచ్ఎల్ కొన్నిసార్లు నెట్వర్క్ రాదు. మనం ఆడిపోతేనే నెట్వర్క్ అనేది వస్తుంది. చాలా వెళ్ళిపోదాం. ఎంత టైం 8:17 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి 177 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. చలో వెళ్ళిపోదాం. బిహెచ్ఎల్ ఖమ్మం దగ్గర అవుతున్నా కాక, చూద్దాం. ఒక మంచి రైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాము. కాక మియాపూర్కి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. ఓకే, కస్టమర్ కూడా ఇక్కడ సైడ్ ఎవరు జల్దీ పోయి పికప్ చేసుకుందాం. ఓకే, 8 కిలోమీటర్ రైడ్కి 2 kilometers పికప్. కాక ఏం చేస్తాను చెప్పు, చాలా వరస్ట్గా పడుతుంది రైడ్లు. చాలా వరస్ట్గా. నిన్న నుంచి అయినా ఈరోజు వీకెండ్ కదా, ఆ మాత్రం ఉంటుంది వీకెండ్ అన్నప్పుడు. బట్ 250 పెట్రోల్ ఒప్పించినప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఇక ఒకటి చేయవరం. కనీసం 250 రూపీస్ పెట్రోల్ పోయినా కానీ మిగతా అమౌంట్ అయితే సెట్ కావాలి కదా. ఓటీపీ సార్ 94 సార్. థ్యాంక్ యూ సార్. నైటు ఏం వర్షం పడ్డది కాక, బాబా రోడ్లు మొత్తం ఏడి ఆడ జామ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ముఖాలు లోతు నీళ్ళు కొన్ని ఏరియాలు అయితే ఘోరంగా. ఒక రీల్ చూసిన, కొండాపూర్లో మస్తు వర్షం పడ్డాం. అంటే ఇట్లా రోడ్ల మీద మొత్తం ఇట్లా బండ్లు కొట్టుకోబెట్టేట్లా వీడియో వచ్చింది. కృష్ణారెడ్డిపేట అంట కాక. అబ్బా మిస్ అయిపోయింది. చెట్టు అంత ఘోరంగా వాన పడ్డది. అరే అమ్మ, ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఈరోజు ఐపీఎల్ కదా, ఐపీఎల్కి అంటే ముహూర్తం పెట్టి వర్షం పడదేమో. సరే కాక, నెక్స్ట్ రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా కాక, 10 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది కృష్ణారెడ్డిపేటకి. చాలా జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పికప్ లొకేషన్ వచ్చి 700 meters అయితే చూపిస్తుంది. సో జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, 81 కూర్చోండి. 101 1826 కూర్చో. 67 అన్న. థ్యాంక్స్ అన్న. కాగా ప్రజెంట్ టైం వచ్చి 10:17 అవుతుంది. సో ఎర్నింగ్స్ వచ్చి 430 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఏంది కాక అసలు నిజంగా రైడ్లు లేవు, ఏం లేవు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అన్ని చిన్న రైడ్లు పడుతున్నాయి. అసలు నిజంగా ఎందుకు వస్తున్నా అనిపిస్తుంది తెలుసా రైడ్. నేను చాలామంది ఏమంటారు అంటే, అన్న నువ్వు ఓన్లీ ర్యాపిడో చేస్తున్నావు కదా, ఊబర్ ఒకటి ఆన్ చేయి, ఓలా ఒకటి ఆన్ చేయి అంటారు. నాకు ఆ 2 ఐడీలు లేవు, అందుకోసం నేను ఏది ఆన్ చేస్తలేను. సో చూస్తున్నా, లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకుందామని చూస్తున్నాం. రైడ్లు అయితే పడతలేవు. నాకే కాదు, అందరికి పడతలేవంట. కొంతమంది మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తారు.
బట్ నేను సింగిల్ యాప్ యూజ్ చేస్తున్నా కాబట్టి టార్గెట్ అవుతలేదు. మేబీ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మండే నుంచి కొంచెం గట్టిగా నాన్ స్టాప్ కొడతాం, ఎందుకంటే అమౌంట్ కావాలి, చాలా ఇబ్బంది అవుతున్నది. నిన్న మొన్న అంటే 400 చేసిన, అంతే, ఎక్కువ ఏం చేయలేను. సో ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం గట్టి చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు నిజాంపేటలో వెయిట్ చేస్తున్నా. మియాపూర్ సైడ్ అని పోతా, ఇక్కడ కుకట్పల్లి సైడ్ అని పోతా. మియాపూర్ సైడ్ పోతే రిస్క్, ఎందుకంటే మళ్ళీ అక్కడ కొండాపూరు హైటెక్ సిటీ సైడ్ చాలా రిస్క్. మనం ఇక్కడ కోటి సైడ్ పోతేనే బెస్ట్. కోటి, సికింద్రాబాదు, ఇటు బాలనగర్ సైడ్ పడితే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తాయి. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కదా, రైడ్లు పడతాయి. సో చూద్దాం, లాంగ్ రైడ్ కోసం వెయిటింగ్. లాంగ్ రైడ్ వరంగా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా. చాలాసేపటి తర్వాత జూబ్లీహిల్స్ సైడ్ అయితే వచ్చింది కాక. నాకు తెలిసి ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నా, బట్ షార్ట్ కట్ పోతే బాగుంటుంది. మా చూద్దాం, షార్ట్ కట్ వేలు ఉంటే బాగుంటుంది. ఇట్లా అమీర్పేట నుంచి పోయినా వస్తుంది జూబ్లీహిల్స్, బట్ ఇట్లా కొండాపూర్ నుంచి పోయినా, మన హైటెక్ సిటీ ఫోరమాల్ నుంచి పోయినా అంటే అంత సంగతిగా. అటు సైడ్ పోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అటు సైడ్ పోతే మళ్ళీ పెద్ద నెత్తికరం. అన్న ఓటీపనా అన్నా, ఓకే. నాకు ఇక్కడనేమో జూబ్లీహిల్స్ అని చూపించింది, సార్ డ్రాప్ వచ్చి బంజారా హిల్స్ అంట. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు. మా ర్యాపిడో అంతా ఉంటే చలో పికప్ చేసుకున్న 33 minutes చూపిస్తుంది, 13 kilometers. సో స్ట్రైటే కాక ఏం కాదులే, అంత ట్రాఫిక్ ఏముండదు, వెళ్ళిపోవచ్చు. 125నా 125 అంటే బండిని ఏమైనా ట్యూన్ చేయించుకున్నావు మళ్ళీ అంటున్నా. హైటా? హైట్ ఉంది, హ్యాండిల్ హైట్ ఉంది. 125. ఎందుకన్నా నీకు డౌట్ వచ్చింది? ఇదంతా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇది ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ హైట్ చేయించాను, ఇక్కడ షాకబ్జర్లకి. థ్యాంక్స్ కాకా. బంజారా హిల్స్ నుంచి హ్యాబిట్స్కు రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. 7 kilometers అంట. కస్టమర్ లొకేషన్ వచ్చి 300 meters అవుతుంది. నియర్ బై అన్నాడు కస్టమర్. జల్దీ పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. సో ఇది ఇస్తే మేబీ 600 అవుతుండొచ్చు అమౌంట్. చలో పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం, ఓకే. లొకేషన్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిన కాక వీడు ఓడగానే. లొకేషన్ ఏనే ఉంది, వీడి అమ్మ జీవితం. వినాస్ అంటానికి ఏం చేయాలి చెప్పు కాక. నేను ఏం ఎక్కువ దూరం లేదు, 300 meters అని చెప్పిన. ఇదే లొకేషన్కి వచ్చిన, లొకేషన్ రాగానే క్యాన్సిల్ చేసిండు, ఏం రీజన్ లేకుండా. పిచ్చ నా కొడుకులు, ఏం మనుషులు రా బాయ్ మీరు. ప్రతిసారి ఇంతరా అయ్యా. వీళ్ళకి లొకేషన్ తప్పు ఉన్నాడు, ముందే చూసుకొని పెట్టుకోవచ్చు కదా. అవులే నా కొడుకులు. నేను ఏదో రైడ్ వచ్చింది హ్యాబిట్స్కి పోదాంలే అని చెప్పేసి ప్రశాంతంగా కూడా కూర్చున్నా కాక. ప్రశాంతంగా కూర్చున్న రైడ్ వచ్చింది, చాలాసేపటి తర్వాత అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. ఉంటారులే కొంతమంది పిచ్చి వేస్ట్ వాళ్ళు. కాక 11 kilometers రైడ్ అయితే వచ్చింది గచ్చిబౌలికి. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పంజాగుట్ట ఇది ఉంది కదా, మన మెట్రో స్టేషన్ కింద వెయిట్ చేస్తున్నాక రైడ్ వచ్చింది కాక. పోయి జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ లొకేషన్ వచ్చి ఎంత అంటే 300 meters. ఓ షేట్, అక్కడ సైడ్ ఉందా కస్టమర్. కాల్ చేద్దాం మా కస్టమర్కి, ఎక్కడ సైడ్ ఉందా. హలో అన్న, ఇది దీన్ని ఏమంటారు పక్కన, మీరు ఎక్కడ అన్న? టువర్డ్స్ ఎక్కడ ఉండరు? నేను ఇక్కడ ఉన్నాను, పీవీఆర్ ముంగట ఉన్నా బ్రో. పీవీఆర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. మీరేనా వైట్ షూ? ఇక్కడ 5937. ఏమైంది? కూర్చో. ఎంత దూరం చేస్తున్నాను? 12 kilometers వస్తున్నానా? 12 నా షార్ట్ అట్లా వచ్చింది లేదు, ఏం కాదు, కూర్చో.
ఎక్కడికి వెళ్ళాను ఐడియా లేదు బ్రో, ఐడియా లేదు. లొకేషన్ అయితే ఇన్నే ఉంది, మీరు పెట్టిన లొకేషన్ ఇదే ఉంది. మీ దగ్గర లొకేషన్ ఉందా? 120 120. థ్యాంక్ యూ కాకా. ప్రజెంట్ టైం వచ్చి 12:08 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి 650 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా కాకా, ఓ పక్క వేడి, ఒక పక్క సీట్ మండుతున్నది కూర్చొని. బండి సీటు చిన్నగా అయిపోయి పెయిన్ అనేది ఎక్కువ వస్తున్నది. ఏం చేయలేకపోతున్నా, పిచ్చి అంటే పిచ్చి లేస్తున్నది. అండ్ బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తాయి అంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్ కూడా వస్తలేవు. దాంతోపాటు వీకెండ్ అస్సలు పడతలేవు. వీకెండ్ టైంలో ర్యాపిడో చేస్తే మరింత వరస్ట్ ఉంటుంది అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. నేను మ్యాక్సిమం సాటర్డే మాత్రం ఎప్పుడు రాను, చాలా తక్కువ ర్యాపిడో సాటర్డే రావడము. సో కొంచెం మనకు అమౌంట్ అవసరం ఉంది కాబట్టి వస్తున్నా, బట్ అయినా సరే టైం వేస్ట్ అవుతుంది కాక. నిజంగా రైడ్లు బ్యాక్ టు బ్యాక్ అసలు పడతాను లేవు. సో ఇప్పుడు నేను గచ్చిబౌలి సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ దగ్గరకు పోతా, ఆడ నుంచి మధ్యన కూడా ఒక రైడ్ వేసుకొని వెళ్ళిపోతా. మరి ఇంత ఘోరంగా రైడు పడకపోవడం ఏంది అర్థమవుతలేదు కాక. సిచ్యువేషన్ అంతే, ఏం చేయలేం. బ్యాడ్ డే అన్నమాట మనకు. 3-4 డేస్ నుంచి చాలా బ్యాడ్ డే. ఇక ఏమో భయ్, ఎండాకాలంలో కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. ఎక్కువ ప్రెజర్ తీసుకొని మాత్రం రైడ్లు అయితే చేయకండి. ఎందుకంటే ఆ హీట్కి కింద సీట్ కూర్చొని వేడికి, బండి హీట్కి బండి ఖరాబ్ అవుతుంది, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాంతోపాటు మనం ఎక్కడెక్కడ తిరుగుతాం. కొండాపూర్ రైడ్ వచ్చింది కాక, యాక్సెప్ట్ చేసిన, పోయి పికప్ చేసుకుందాము. సో కొంచెం ఆలోచించి అయితే రైడ్లు అయితే చేయండి. ఎండాకాలం మాత్రం చాలా అంటే చాలా అవాయిడ్ చేయండి, తక్కువ చేసుకోండి. ఎర్లీగా రండి కానీ అంటే నైట్ టైం, మన డే టైంలో ఎక్కువ చేయకండి. 12 నుంచి 4-5 వరకు అసలు చేయకండి, రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే సమ్మర్ కదా, ఎంత వేడైతే అంత వేడి వస్తుంది. ఎట్లా అంటే పైనుంచి ఎండ, కింద నుంచి రోడ్డుది, వెహికల్ది హెయిర్ వస్తుంది చూసినామా, ఆ హెయిర్ మొత్తం హీట్ అనేది మన బాడీ మీదకి వచ్చేస్తుంది. ఓకేనా? సో పై కస్టమర్ అంతా పికప్ చేసుకొని కొండాపూర్ అయితే వెళ్ళిపోదాము మేడం. కూర్చోండి. 50 మ్యామ్. థ్యాంక్ యూ కాకా. గాజుల రామారం 11 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పార్సల్ పోయి కస్టమర్కి పికప్ చేసుకుందాం పార్సల్. ఓకేనా? మై హోమ్స్ ఏంది కొంపదేసి, మై హోమ్ దాంట్లో ఉండొచ్చు కాక. మై హోమే యాక్చువల్లీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కాక. ఇక మళ్ళీ గాజుల రామారం అంటే ఎట్లా కూకడపలే కదా, ఇక అక్కడ వలస రైడ్ వెళ్ళిపోయింది బెస్ట్ టైం అని చెప్పేసి రైడ్ యాక్సెప్ట్ చేసిన. లేకపోతే యాక్సెప్ట్ చేసేవాడిని అస్సలు కాదు. బట్ ఓకే పర్లేదులే, 11 కిలోమీటర్ పార్సల్ కదా, తీసుకోవడం బెస్టే కదా. పీకేది ఏం లేదు. ఈడ ఎడిటింగ్ చేసింది, ఆడ ఎడిటింగ్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్ని డేస్ తర్వాత నాకు పార్సల్ ఆర్డర్ కాక, లేకపోతే చాలా డేస్ తర్వాత, లేక అసలు పార్సల్ అడగకుండా నాకు. సో కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. లొకేషన్ వచ్చి మై హోమ్ పక్కన వచ్చింది, మై హోమ్ అక్కడ ఉంది. సో కాల్ చేసిన, ఫస్ట్ కాల్ చేస్తే రెస్పాన్స్ అయ్యారు కస్టమర్లు, సెకండ్ కాల్ చేస్తే రెస్పాన్స్ అవుతలే. ఇప్పుడు నేను ఎంట్రీ ఏడ చేయించుకోవాలి ఏం కాదో నాకు అర్థమవుతలే. అసలు అది మై హోమ్లో పడ్డదా ఏడ పడ్డదో తెలుస్తలేదు. ఆడనేమో డీటెయిల్స్ మాత్రం మై హోమ్ అని ఉంది. హలో, ఏందో భయ్ కస్టమర్లు అసలు ఫోన్ రెస్పాన్స్ గారు, ఏం మనుషులో ఏమో. చూసాం లోపలికైతే వెళ్ళి ఎంటర్ అయితే చేయించుకుందాము. ఈ పెద్ద పెద్ద టవర్స్లలో పడితే ఇదే ప్రాబ్లం చూడు కాక. ఇప్పుడు ఎంట్రీ చేయించుకోవడానికి దమ్ అవుతుంది. మై హోమ్కి వచ్చినా కాక స్టోరీ ఏంటంటే కస్టమర్కి అప్రూవల్ అడిగితే అప్రూవల్ ఇస్తలే, యాక్చువల్లీ రిజెక్ట్ చేసారు. ఈ లొకేషన్ కాదనుకుంటా కస్టమర్దే. ఏం చేయాలి ఇప్పుడు? ఎంట్రీ చేయించుకున్నా సరే కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అంటే కస్టమర్ లొకేషన్ తప్పెట్టుకుంటా, డీటెయిల్ తప్పెట్టుకుంటా అర్థమవుతలే. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ అవుతలే. కస్టమర్ కేర్ నుంచి కాల్ చేయించుకుందాం. ఏం దమ్ రయ్యా, ఫస్ట్ కస్టమర్ కాల్ చేస్తానేమో సెకండ్ ఫ్లోర్ రమ్మని చెప్పిండు. ఇక్కడ మై హోమ్ దగ్గరికి వస్తానేమో అప్రూవల్ ఇస్తలే.
ఏంది స్టంట్లు అసలు అర్థమవుతలే. ఏం కస్టమర్ దొరుకుతారా? నాకే దొరుకుతారా వీళ్ళంతా? కరెక్ట్ లొకేషన్ పెట్టుకోవచ్చు కదా మరి, పికప్ లొకేషను. ఇక్కడ అడ్రస్లో ఏమో మై హోమ్ ఉంది, ల్యాండ్ మార్క్ వచ్చి మై హోమ్ పక్కన వచ్చింది. అంతా దిమాగ్ లేని కస్టమర్లు ఉంటారు, అంతా ఆగమాగం. కస్టమర్కి కాల్ చేసినా కస్టమర్ రెస్పాన్స్ ఇస్తలేడు కాక. ఇక్కడ కస్టమర్ కేర్ తోటి లైన్ తీసుకుంటున్నా, వీళ్ళు కస్టమర్ కాన్ఫరెన్స్ కాల్ పెడితేలే, నెంబర్ ఇస్తలే. నేను ఎవరికి కాల్ చేసి పార్సల్ తీసుకెళ్ళి అర్థమవుతలే. కస్టమర్ కేర్ కస్టమర్ కాల్ చేస్తుంది కాక. అసలు నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిన, పనంలోకి యాక్సెప్ట్ చేసిన అట్లా అనిపిస్తుంది. మంచిగా అట్లా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుండే. అక్కడ కస్టమర్ రెస్పాన్స్ ఇస్తారు, ఇక్కడ కస్టమర్ కేర్ దమ్ చేస్తారు. అసలు కస్టమర్ లొకేషన్ కరెక్ట్ పెట్టుకుండా లేదా అర్థమవుతలే. ఇక్కడ అప్రూవల్ అడుగుతానేమో అప్రూవల్ ఇస్తలే. క్యాన్సిల్ చేసిండా కస్టమర్, క్యాన్సిల్ చేసిండు కాక. అయ్యో ఏ నా కొడుకులారా, ఇంత దూరం వచ్చి పిచ్చోన్ లెగ్ కనిపిస్తున్నానా? దేడిది మగళ్ళు అసలు వేసిన కొడుకులు. అసలు ఏం మనుషులరా మీరు? ఎందుకు బుక్ చేసుకోవాలరా పిచ్చనా కొడుకులారా? మా టైం వెయిట్ చేసుకుంటా. ఫస్ట్ ఏమో సెకండ్ ఫ్లోర్ రమ్మని చెప్పినావు, అవులే నా కొడుక. ఛీ, వెళ్ళిపోతే ఇంటికి, ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అవులే నా కొడుకులంతా. క్యాన్సిల్ చేసిండు పిచ్చి. ఓకేనా, ఇంతసేపు వెయిట్ చేసిన, రమ్మని చెప్పినోడు మళ్ళీ ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు? సెకండ్ ఫ్లోర్ రమ్మని చెప్పినోడు మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఏంది? అవులా నా కొడుకు, టైం వేస్ట్ చేసిండు. 9 कुछ 38. థ్యాంక్ యూ. కాగా ప్రజెంట్ టైం వచ్చి 12:57 అవుతుంది, ఆల్మోస్ట్ 1 అనుకో ఇక. సో ర్యాపిడ్ అయితే ఆఫ్ చేసేస్తా. అమౌంట్ వచ్చి ఎంత 748 అయింది. అంటే నిన్న 730, మొన్న 700, ఈరోజు 740. నాకు నిజంగా ఏందేమో అర్థమవుతలేదు కానీ. సో ఇది సంగతి అన్నమాట. అండ్ ఇందాక రైడ్ కాక ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినా. మై హోమ్ లొకేషన్ ఉంది కదా, మై హోమ్ పక్కన లొకేషన్ వచ్చింది. ఆడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. కస్టమర్ రెస్పాండ్ కాగానే నా సెకండ్ ఫ్లోర్ రండి అని చెప్పారు. సరే అని చెప్పేసి బిల్డింగ్ దిగితే ఇక్కడ మై హోమ్ ఉంది, ఇక్కడ మై హోమ్ లేదు. నేను దిగిన ప్లేస్లో మై హోమ్ లేదు. ఇదేంద్రా అని చెప్పేసి మళ్ళీ మై హోమ్ దగ్గరకు పోయినా. మై హోమ్ దగ్గరకు పోయి అక్కడ పోయి అప్రూవల్ తీసుకుందామని చెప్పేసి నా నెంబరు అండ్ కస్టమర్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత అక్కడ అప్రూవల్ ఇవ్వలే, రిజెక్ట్ చేశారు. అట్లా అని చెప్పేసి మళ్ళీ కస్టమర్ కాల్ చేసిన. కస్టమర్ రెస్పాన్స్ ఇస్తారేమనుకుంటే కస్టమర్ రెస్పాన్స్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. అట్లా 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేయించిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేసిండు. అదే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ రమ్మన్నాడు కదా డైరెక్టర్, సెకండ్ ఫ్లోర్ ఎట్లుంటున్న పరిస్థితి? అసలు ఎవరి దగ్గరకు పోతుంటేనే కస్టమర్, అపోజిట్ కస్టమర్ ఏమనుకుంటుండే నా పైన సీరియస్ అవుతుర్రీ. లొకేషన్ రాంగ్ పెట్టుకొని సెకండ్ ఫ్లోర్ రమ్మని చెప్పడం తప్పు. దాని తర్వాత కరెక్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అప్రూవల్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం సెకండ్ తప్పు. వెయిట్ చేసిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేయడం మూడో తప్పు. చిన్న కొడుకులు ఉంటారు కాక కొంతమంది కస్టమర్లు అయితే. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో టైం వచ్చి ఎంత అవుతుందంటే 1:07 అవుతుంది. నిజంగా టార్గెట్ చేద్దామంటున్నా కానీ అసలు టార్గెట్ అయితే లేదు, దిమాగ్ ఖరాబ్ అవుతున్నది, ఏం చేయాలో అర్థమవుతలేదు. సో ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 740 రూపీస్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ మార్నింగ్ ఎంత 7 o'clock ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ 1 ఇంకంతే 6 hours అనుకో. ఇక అందులో మనకి ఎంత కమిషన్ వచ్చి 100 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. టోటల్ కిలోమీటర్స్ వచ్చి నిన్న సేమ్, ఇప్పుడు కూడా సేమే, 94 కిలోమీటర్స్ తిరిగింది. టార్గెట్ కంప్లీట్ కాకనే ఉంది, కిలోమీటర్ మాత్రం గట్టిగా అవుతున్నది. ఏం అర్థమవుతుంది కాక. రేపు సండే కదా, రేపు ఒక్కరోజు ఆగేసి మండే నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. 5 o'clock లేదా 5:30 అయితే స్టార్ట్ అయిపోదాము. సో ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, 3 days నుంచి మినిమం 2000 అయితే ఎర్నింగ్ చేయాలి. జస్ట్ ఎంత 200 రూపీస్ ఎర్నింగ్ చేసినాం. ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అంతే, ఏం చేయలేము ఇక. ఓకేనా, ఇప్పుడు ఇంటికి వచ్చేసిన, ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయిపోయి
ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. ఇది ఈరోజు వీడియోలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, అఫీషియల్ 17 బై బై.